చెప్తానండి ఏమండి నాకు వినండి పెడన కాన్స్టిట్యున్సీకి నేను తిరిగే పర్మిషన్ నాకు ఉంది. మీకు 5 నిమిషాలు లెటర్ ఇస్తా. ఫోన్ చేశారు సార్ నాకు సంబంధం లేదు. అది మీరు మధ్యలో ఇప్పుడు ఫోన్ చేశారు. నేను లైన్ లో ఉన్నా. రావద్దు జరిగింది తెలవదు మీకు. మీరు దయచేసి రాబాకండి. నాకైతే ఫోన్ చేశారు సార్. బట్టలు కావాలి షాప్ ఉందా లేదా? మీ బ్రదర్ని అడగండి. ఆయన ఇబ్బంది పెట్టామా 100 మీటర్లు లేదు ఇక్కడికి. 100 మీటర్లు లేదు. నేను గౌరవంగా మాట్లాడుతున్నారు. మీరు ఆయన మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. ఏమన్నా ఆయన చూసారా? పూజలు మాట్లాడారా? మరి ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆయన? ఆయన ఎందుకు చేస్తున్నాడండి అలాగా? సీసీ కెమెరా ఉందిగా, పని చేస్తుందిగా. ఏం సార్ ఆయన? పెడన హై స్కూల్ రైల్వే గేట్ దాటి హై స్కూల్ వెళ్ళిపోవాలా? ఫోన్ చేశాను సార్. నాకు ఫోన్ చేసి కాదు. ఇప్పుడు ఆయన అడిగాము సార్ ఏదో అన్నాడు. సరే మేము కన్సల్ట్ చేద్దామని చూస్తాం కదా. మేము తిరిగి వచ్చేలాగా మావాడితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఆయన. ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఏం ఆర్గ్యుమెంట్ చేయాలి? మీకు 100 మీటర్లు పడినా ఏం పని మీకు? ఎస్ఐ గారు నాకు పర్మిషన్ చూపించండి. మీరే తప్పుడు నాకు పర్మిషన్ కావాలి. చూపించండి. మీరు ఏం చూపిస్తారు ఇమీడియట్ గా? మంచిగా లెటర్ వచ్చేదానికి దేనికి లెటర్ అండి మీకు? లెటర్ దేనికండి? అన్ని బూతులు తిరగడానికి సరిపడా పర్మిషన్ ఉంది సార్ నాకు. మీకు డబ్బులు పెట్టుకుని తిరగమన్నా? ఏం డబ్బులు? ఏం డబ్బులు? నేను షాప్కి వచ్చా కాబట్టి బిజినెస్ నిమిత్తం ఆ డబ్బులు ఇచ్చానండి. నేను ఏమన్నారు మీరు? వాళ్ళకి మాకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. నాగరాజు మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తాను. ఆ 100 మీటర్లు లేదు. 100 మీటర్లు కదా, 10-20 అడుగులు లేదు ఇక్కడికి. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఆధారు. సరే వెరిఫై చేసాం. అది కాదండి, వెరిఫై చేసాం. మీ డబ్బులు ఏమైనా లాగేసుకున్నారా? నేను ఇవ్వనని చెప్పానా? మరి డబ్బుల గురించి అంటాడంటే ఆయన మాకు తెలవదా? ఇది ఎట్లా నేర్చుకోవాలి మరి ఉద్యోగం? హలో నాకు ఇప్పుడు కావాలండి, పర్మిషన్ కావాలి. ఇమీడియట్ గా తీసుకెళ్తాం. నేనేది మాట్లాడాలా? నేను మాట్లాడండి. కొనకల్ నారాయణ మాట్లాడుతున్నారు. పట్టుకోండి. ముందు స్టేషన్ పదండి. నాకు అనవసరం. మీ తర్వాత చూపించండి. నాకు ఈ లిమిట్స్ లో నాకు ఉండకూడదు. ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మీరు గుండు కూడా ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదండి. ఒకసారి లైన్ లో ఉన్నాడు. ఒకసారి మాట్లాడండి సార్. మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చేసిన తెలవదు కదా. అలా కాదండి, మేమేం చేయలేదు ఇక్కడ. ఒకసారి లైన్ లో ఉండమా? తీసుకురా. మాట్లాడండి. ఒకసారి మాట్లాడండి. ఎంపీ గారితో మాట్లాడండి. ఎంపీ గారితో జైల్లో పెట్టుకుని ఎన్నికల కోడ్ల అమల్లో ఉంది. మేమేం చేయలేం. నాకు పర్మిషన్ పర్మిషన్ ఉంది నాకు.